MCN న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరులో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పలమనేరు పట్టణంలో జరిగిన వేడుకలలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పలుచోట్ల పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ను కాపాడుతామని తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో పరామర్శించి హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు జూనియర్ ఎన్టీఆర్తో చర్చించి కౌశిక్కు పూర్తి న్యాయం చేయనున్నామని ఎన్టీఆర్ అభిమానులు కృష్ణ యాదవ్, నాని, మురళి, జానకిరామ్ తదితరులు వెల్లడించారు. పట్టణంలోని ఏటీఎం సర్కిల్లోని సిఎస్ఐ చర్చ్, గుడియాత్తం రోడ్డులోని నూతన సిఎస్ఐ చర్చ్ మరియు శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్లలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సిఎస్ఐ చర్చ్ నందు మొక్కలను నాటారు. క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్లలో పేదలకు బెడ్షీట్లు పంపిణీ చేశారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పలమనేరు మున్సిపల్ మాజీ ఎక్స్ కోఆక్షన్ సభ్యులు దివంగత ఎలిజర్ కుటుంబంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చివరిగా మున్సిపల్ 14వ వార్డు కౌన్సిలర్ సునీత నాగరాజు స్వగృహం, మాజీ పంచాయతీ వైస్ చైర్మన్ స్వర్ణకుమారి గృహంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. దేవుడిని ఆశీర్వదించి 2025 సంవత్సరంలో మంచి మినిస్ట్రీగా దేవుడిని దీవించి అనేక ప్రజలకు సహాయం చేశారు. అనేక ప్రజలకు గుర్తింపు కలిగిన గొప్ప నాయకుడుగా దేవుడు నిన్ను దీవించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు దేవులను అనుగ్రహించి ఇదిగో అయ్యగారితో పాటు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించినాడు. మన యొక్క సంఘం తరఫున ప్రేమతో అమర్నాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ పలమనేరు పట్టణంలో క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించుకోవడం, ఈ పండుగ నాడు మీ అందరితో కూడా కలిసి మేము కూడా అందరం యేసుక్రీస్తు యొక్క ఆశయాలు ఆనాడు ఏదైతే భగవంతుడు మనకు చెప్పాడో దాన్ని ఆచరించి కరుణ, దయ మార్గాల్లో ఈ ప్రపంచాన్ని నడిపించే దేవుడుగా ఈరోజు మనమందరం కూడా ఆయనకు మనస్ఫూర్తిగా మన యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి మంచి ఆయుష్ ఆరోగ్యాలతో మంచి భవిష్యత్తుతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా యేసుక్రీస్తుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా బలవంతుడైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. బలవంతుడైన దేవుడు నీకు మేమైనటువంటి దేవుడు, బలవంతుడైన దేవుడు. సైలెంట్గా కూర్చోండి. మీకోసం చైర్స్ చక్కగానే వేసి పెట్టారు, అలాగే కూర్చోండి. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year and a Happy New Year and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year.
క్రిస్మస్ ట్రీ మార్చడానికి అందరం గమనిస్తున్నాం. ఆ కార్యక్రమంలో కూడా దయచేసి మీరు పాల్గొనండి. చాలా క్రిస్మస్ ట్రీ సంఘం తరఫున అన్నగారిని ఆహ్వానిస్తూ ఉంటుందా. లాస్ట్ ఇయర్ అక్కగారు వచ్చారు. అప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. మీరు రావడం నాకు ఇంకా ఆనందంగా ఉంటున్నది. ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించబడి ఆనాడు లాస్ట్ ఇయర్ ప్రార్థించాము. దేవుడు ఆలోచించి మీకు సమాధానం ఇచ్చారు. కాబట్టి మేము సంతోషంగా మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో భగవంతుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ వేడుకలో మనం గర్వంగా నిర్వహించాం. ఆ భగవంతుడు నేర్పించినటువంటి మంచి మార్గంలో ఇప్పుడే గౌరవనీయ మాస్టర్ గారు చాలా విస్తృతంగా మనం ఎట్లా ఉండాలా, యేసు క్రీస్తు మనకు ఏం చెప్పాడు, బైబిల్లో ఆయన సూక్తులు కూడా మనందరికీ కూడా చెప్పడం, ఆ రకంగా మనందరం కూడా ఒక క్రిస్టియన్ సమాజంలో కాకుండా క్రైస్తవ సమాజంలో కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అందరూ మంచి మార్గంలో దయ, ప్రేమ, కరుణాభావంలో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటలను మనం ఆచరణలో తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనందరినీ కూడా కోరుకుంటూ ఈ పర్వదిన యేసుక్రీస్తు మనందరినీ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండే విధంగా ఆయన చల్లని చూపు మనందరి పైన ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు నూతన సంవత్సరం మరి క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. వరదారెడ్డి స్టేట్ కన్వీనర్, మురళి స్టేట్ కన్వీనర్, రాజేషు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు అభిమానులు మాట్లాడుతూ మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో కౌశిక్ తల్లి మాట్లాడిన మాటల్లో క్లారిటీ లేదన్నారు. వెంటనే తాము చెన్నైలోని కౌశిక్ ట్రీట్మెంట్ తీసుకునే ఆసుపత్రికి వెళ్లి పూర్తి విచారణ చేశామన్నారు. కౌశిక్ మరో 3 నెలలు ఇంటి వద్ద నుంచి హాస్పిటల్కు వైద్యం కోసం తిరగాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పగా తెలుసుకొని మొత్తం ట్రీట్మెంట్ తమ ద్వారానే చేయించుకోవాల్సిన సంకల్పంతో డిశ్చార్జ్ చేయకుండా 9 లక్షల రూపాయలు అదనంగా పడేలా వృధా చేసిందని క్లారిటీ ఇచ్చారు. జరిగిన విషయాలను పరిశీలించి కౌశిక్ తల్లి కోరిన ప్రకారం మరో 3 నెలలు కూడా వైద్య ఖర్చులను భరిస్తామని ఎన్టీఆర్ అభిమానులుగా పాత్రికేయుల ముందు హామీ ఇచ్చారు. నాని, నంద, మురళి, జానకిరామ్ నిన్న అదే సెటిల్ చేసాం టోటల్గా 60 లక్షలప్పుడు చేసుకుంటే ఆమె దగ్గర ఉన్న 12 లక్షలు 11 లక్షలు 9 lakhs అనేది కట్టేసి ఉంటే ఆ రోజు రిలీజ్ అయిపోయింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం మొన్న కొద్దిగా సోషల్ మీడియాలో కొన్ని టీవీ ఛానల్లో ఎన్టీఆర్ మాట తప్పాడు అనే దానిపైన మేమందరం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మెయిన్ ఇక్కడ పెట్టిన విషయం మీరే మాకు చెప్పారు, మనకు తెలిసిన వాళ్ళు. ఆ రోజు మధ్యాహ్నం మేము చెన్నై వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అసలు 70 లక్షలు బిల్లు అయింది, దాని విషయం ఏంది కనుక్కునేదానికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. ఆడ ఫస్ట్ డాక్టర్తో అసలు పొజిషన్ ఏందో, పేషెంట్ పొజిషన్ మొత్తం కనుక్కున్నాం. 90% రికవర్ అయ్యాడని డాక్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఏం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసాం. మొత్తానికి అక్కడ ఆ రోజుకి ఒక్క 40 లక్షలు టీటీడీ ఇచ్చింది, 11 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 2 మాత్రమే ఆనర్ అయింది. ₹1 కూడా పే చేయలేదని వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ 20th 19th డిశ్చార్జ్ ఫామ్ రాసి ఒక సెటిల్మెంట్ చేశారు 60 lakhsకి. ఆ టైంలో మాకు ఊరికి ఇంటిమేషన్ కూడా లేదు.
ఆమె దగ్గర 11 లక్షల చిల్లర ఫైనాన్స్ చేశారు. అభిమానులు అందరూ టీటీడీ వాళ్ళు అందరూ కలిసి వేసిన అమౌంట్ 11 లక్షల చిల్లర ఆమె చెప్పింది. అప్పుడు ఆ అమౌంట్ ఖర్చు అయిందనే విషయం మాకు ఈ విధంగా పేపర్ పూర్వకంగా ఇచ్చారు, టీటీడీ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళకి సబ్మిట్ చేసింది. అంటే వాళ్ళు ఫస్ట్ 29 lakhs అంతా రిలీజ్ చేశారు, మళ్ళీ ఇంకా 10 lakhs రిలీజ్ చేసేదానికి కానీ మిగతా ఖర్చు ఇంత అయిందని చెప్పి పెట్టిన దానివల్ల వాళ్ళు 40 lakhs మొత్తం రిలీజ్ చేయలేదు. రిలీజ్ అయిన వెంటనే మాకు ఇవన్నీ బయట వచ్చాయి. ఇంత 11 lakhs అయిపోయింది ఖర్చు అని పెట్టింది కదా, అక్కడ పోయి చూస్తే ఆ బిల్లులో ఈ బిల్ అంతా అట్టే ఉంది పెండింగ్ కట్టకుండా. ఇది దాంట్లోకి వచ్చింది ఈ బిల్ అంతా సేమ్, బ్లడ్ అంతా ఇచ్చిన బిల్ అంతా అక్కడ ఉంది, దానికి ఏం రూపాయి కట్టలేదు అనేసి చెప్పే కాడికి మేము క్వశ్చన్ చేసాం. కాదమ్మా మీకు 60 లక్షల బిల్లు వచ్చినప్పుడు మీదే 11 lakhs ఉంది, 51 lakhs గవర్నమెంట్ నుంచి వచ్చింది, మీరు 9 lakhs కట్టుంటే ఆ రోజే డిశ్చార్జ్ అయిపోయి ఉంటాడు అబ్బాయి, ఇప్పుడు 8 lakhs అడిషనల్గా పడింది. ఈ 8 lakhs ఎవరిపోయినా అనవసరంగా పడింది కదా అంటే ఆమెకు సమాధానం లేదు. సరే ఈ 11 lakhs ఏం చేశారంటే నేనేదో అప్పు కట్టుకున్నానని చెప్పే కానీ మాకు కొద్దిగా ఫీల్ అయినాం. సరే అది అయిపోయింది అనేసి చెప్పి నిన్న మళ్ళీ 2 లక్షలు మాత్రమే కట్టింది, మిగతా అంతా మేము కట్టి సెటిల్ చేసాం ఎన్టీఆర్ గారి చొరవతో. ఆ విధంగా ఆ పరిస్థితి అపోలోలో ఆ విధంగా ఉనింది. కానీ ఆమె వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో తెలియదు, హీరో గారిని ఎందుకు ఆ విధంగా అనిందో తెలియదు. మా వాళ్ళంతా హట్ అయిన దానివల్ల మేము అంతా టీమ్గా పోయి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తుంది. డిశ్చార్జ్ చేసేదానికి డబ్బులు లేవు, హాస్పిటల్ వాళ్ళు పంపించడం లేదు, మాకు ఎట్లా అవసరం అవుతుంది. 18th or 19th ఆమె డిశ్చార్జ్ రాసేసారు. 77,26,000 ఎంతో డిశ్చార్జ్ రాసి మొత్తం బిల్లు చేస్తే మేము ఇంత కట్టలేము, మాకు ఇది అంత ఆవిడ అన్నంతో 60 lakhs సెటిల్మెంట్ అయింది. 60 lakhsకి 51 lakhs ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది అమౌంట్. 9 lakhs కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. తను వచ్చి ఈ వీడియోలో మాట్లాడిందంటే మా అబ్బాయి బయటకు రాలేని పొజిషన్లో ఉన్నాడు, మీరు వచ్చి రిలీజ్ మా అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి అంది. డిశ్చార్జ్ వాళ్ళ చేతిలోనే ఉంది. అప్పటికి మనకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. సండే ఇది అయింది ఫ్రైడే అయితే, సండే రోజు మనకు ఒక విషయం చెప్తే మండే రోజు మార్నింగ్ చెప్పగానే మండే రోజు మార్నింగే ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఆమె దగ్గర వచ్చిన అమౌంట్ అయితే ఆమె ఫస్ట్ భయం ఏంటంటే నెక్స్ట్ 3 months ఆమెకు ఒక 2 to 3 lakhs ఖర్చు అవుతుంది మెడికేషన్కి. ఏదన్నా 3 months కంటిన్యూ హాస్పిటల్కి తిరగాలి, చెన్నై డే కేర్కి ఇంటి నుంచి. ఈ 3 monthsకి ఇప్పుడుతో ఇది క్లోజ్ అయిపోతే 3 monthsకి డబ్బులు ఎలాగా అని చెప్పి ఆ అమౌంట్ ఆఫ్ చేసి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తే అది 3 monthsకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆమె బాధతో ఆమె ప్రెస్ మీట్ ఏదో ఎవరో పక్కన సలహా ఇచ్చుంటారో పెట్టింది. ఆమె ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 3 months కోసం ఇది ఇలా బిల్డ్ అయింది. మనకి ముందే చెప్పుంటే అది ఫస్ట్ హీరో గారు మాట్లాడినప్పుడు ఈ ఇష్యూ దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండనమ్మా, ఇది మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మా వాళ్ళకి చెప్తాను అని క్లియర్గా అన్నారు. కానీ ఎక్కడ TV 9లో తమ్లైన్లు పెట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో తమ్లైన్ పెట్టేశారు, మోసం చేసిన ఎన్టీఆర్ ఇవన్నీ. అసలు నేను ఎక్కడ ఏది మాట్లాడలేదు. అబ్బాయికి ధైర్యం చెప్పాడు ఆ 2-3 నిమిషాల్లోనే ధైర్యం అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సో మచ్ ఇంత అమౌంట్ అవుతుంది అబ్బాయి బయటకు వచ్చేసారంటే అది పర్సనల్గా చెప్పాలి కదా. మనకి చెప్పింది 77 లక్షలు, 51 లక్షలు వచ్చింది. 20 మీరు చూసుంటారు వీడియోలో కూడా 20 లక్షలు కట్టాలి. నేను చెన్నై వెళ్ళేసరికి అక్కడ అది లేదు. డిసెంబర్ 19, 18 నాటికి 9 లక్షలు కడితే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు. ఆ 3-4 daysకి ఎవ్రీడే 70,000 ఓన్లీ బెడ్కి వేశారు కాస్ట్ మెడికేషన్కి. వాటి వల్ల ఎక్స్ట్రా అయింది. అవి కూడా మాట్లాడి హీరో గారితో చెప్తే మొత్తం అంతా నిన్న ఈవినింగ్ 5 o'clockకి సెటిల్మెంట్ అయిపోయింది. నైట్ 11:30కి తనని డిశ్చార్జ్ చేశారు. మొత్తం ప్రొసీజర్ అంతా మెడికేషన్ పెట్టి తనకి కొంచెం రాడ్స్ అవి పెట్టడంతో ఇన్ఫెక్షన్ ఉంది. ఆ ఇన్ఫెక్షన్ అన్ని క్లియర్ అయ్యేటప్పటికి మెడిసిన్ ఎక్కువ పెట్టాలి. 3 months రెగ్యులర్ డే కేర్కి రావాలి. అవన్నీ చూసి 11:30కి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి మేము అక్కడ ఉండి ఇంటికి చేర్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టి అన్ని ధైర్యం చెప్పి తీసుకొచ్చాం. ఈ నెక్స్ట్ 3 months కూడా ఎటువంటి బ్లడ్ కావాలన్నా ఏదన్నా మేమే ఏర్పాటు చేస్తాం, ఇబ్బంది పడకండమ్మా, మీది మీరు చూసుకోండి, ఇక్కడైతే ఏమని సెటిల్మెంట్ చేసి బిల్ ఆమె చేతిలో పెట్టి మేము తిరిగి వచ్చేది జరిగింది. దీంట్లో జరిగింది ఏంటంటే ఆమెను ఎవరో ప్రలోభ పెట్టుంటారు, ఇలా పెడితే సమ్మన్ వస్తుంది. ఇప్పుడు మన ఒక ఇష్యూ నడుస్తుంది టాలీవుడ్ మొత్తం హాట్గా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అనే యాక్టర్ పేరు తీసుకొస్తే ఎవరన్నా పెడతారు దానికి, అది ఇంకా కొంచెం ప్రాబ్లం అయింది.